దానికోసం ద్రాక్ష పళ్ళు అయితే ఇవాళ ఫస్ట్ అయితే నానబెట్టుకొని ఇలా ఉంచుకున్నాము. పాయసం కూడా చేద్దాం అనుకుంటున్నాను కదా, పెరుమాళ్ళకి ఆరోగ్యం కోసం అది కూడా సిద్ధం చేసుకుంటున్నాను. ఈరోజు వెయిట్ లాస్ గురించి నేను చెప్తాను అంటున్నాను కదా, ఈరోజు అయితే ఇలా ద్రాక్ష పళ్ళు, బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా తాగుదాం అనుకుని ఇంక ఇది కూడా జ్యూస్ చేసుకుందాం అనుకుని ఇలా కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నామండి. వెయిట్ లాస్కి ఛాలెంజ్ అని అనుకుంటున్నాము, ఎందుకంటే ఒక నెల్లాళ్ళైనా పాటించి మీకు అందులో ఏమేమి చేసాము అన్నది, మేమేమైనా వెయిట్ నిజంగా లాస్ అయ్యి ఉంటే మీకు అది నెల్లాళ్ళు మేము ఏం చేసాము అన్న మెమరీగా ఉండడానికి నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా పాయసానికి ప్రిపేర్ చేసుకోవడానికి పాలు అది పెట్టేసుకున్నానండి. పొద్దున్నే బంగాళదుంప కర్రీ అది కూడా ఇంకా రెడీ అయిపోయింది. కాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ అండి ఈరోజు మాకు. ఇందులో బంగాళదుంపలు ఒక 2 అయితే నేను ఉంచేసుకున్నాను. ఈ కర్రీ ఇంకోసారి షేర్ చేస్తానండి. ఇది కూడా మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ మా వారికి అయితే ఇప్పుడు వడ్డించేస్తున్నానండి. ఈ కాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ ఇంకోసారి నేను షేర్ చేస్తాను, ఈ మసాలా కర్రీ.